దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మనకిచ్చినటువంటి విలువైన శ్రేష్టమైన అనుకూల సమయాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ నా కొరకు ప్రార్థిస్తున్న ఆత్మీయ జనులందరికీ కూడా ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొనకండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. బైబిల్ సగలు ఉన్నాయా? తెరవండి. లేని పక్షాన చదువుతున్నానన్నమాట. జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతా ఉన్నాను. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగుణుడ, మహోన్నతుడ, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖములో మేము ఉండడానికి చక్కటి ఆధిక్యత మాకు ఇచ్చారు. స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన నీ యొక్క లోతైన విలువైన మాటలు ధ్యానించి ప్రపంచ స్తోత్రాలు. ఈ దినం కూడా నీ మాటలు ధ్యానించబోతుండగా సహాయం గ్రహించు. ఘనత, మహిమ మీరే పొందండి. యేసయ్య నామమున అడుగుతాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, చదువుకున్నటువంటి ఈ మాట మనము జాగ్రత్త కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు తన ప్రియ కుమారుడిగా, ఆత్మీయ కుమారుడికి ఇచ్చినటువంటి తిమోతికి ఈ 2వ లేఖను రాస్తూ ఆ పరిచర్యను గురించి అనేకమైనటువంటి సత్యాలను ఆయన జ్ఞాపకం చేశాడు. దానిలో భాగంగా ప్రయాసపడమంటున్నాడు. సమయం ఉందని, సమయం లేదని కాకుండా సమయం ఉన్నప్పుడు, సమయం లేనప్పుడు కూడా ప్రయాసపడు. దేని కొరకు అంటే వాక్యాన్ని ప్రకటించు అని చెప్పి పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనము ఆయన సాధనాలుగా ఉండడం కోసం కేవలము ఆయనకు ఉపయోగ పాత్రలుగా ఉండడం మాత్రమే రక్షించుకోలేదు. ఆయన కొరకు సాధనలు ఉండడం కొరకు మాత్రమే రక్షించుకోలేదు. మరి దేనికంటే మనం ఆయన కుమారులము మరియు కుమార్తెలను కూడా. దేవుడు మనలను కేవలము ఆధ్యాత్మికమైనటువంటి కార్యకర్తలుగా మాత్రమే చూడడం లేదు. మనం ఆయన సందేశాలను దూసుకుపోయేటువంటి దూతలు కూడా ఆయన చూసేది అదే. అంతేకాకుండా ఆయన సందేశము ఏదైతే ఉందో అది మన జీవితంలో ఒక అంతర్భాగం. దేవుని సందేశం ఆయన కుమారుడు గురించి, అనగా మన రక్షకుడైనటువంటి క్రీస్తుని గురించే. అన్నాడు కదా, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటున్నాడు. ఆయన శిష్యులమైన లేక ఆయన బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో ఈ పవిత్ర సందేశాన్ని వ్యక్తీకరించే వారిగా మనం ఉండాలి. వక్రీకరించే వారిగా ఉండకూడదు. వ్యక్తీకరించే అంటే దానిని బయటకు చూపించే వారిగా ఉండాలి, కానీ వక్రీకరించే వారిగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని దృష్టిలో నిర్మలమైనటువంటి మన జీవితాలే ఈ సందేశానికి ఉదాహరణ. దేవుని వాక్య సందేశం ఏదైతే ఉందో దానికి ఉదాహరణ ఏం చూపించాలంటే నిర్మలమైన మన హృదయాన్ని చూపించగలగాలి. రక్షించబడని వారు సహితము సేవ చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అయితే పాపాల విషయంలో పశ్చాత్తాపాన్ని, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొంది దేవుని ఉద్దేశాల ప్రకారము నలగొట్టబడినటువంటి విధేయత కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన జీవితము దేవుని సందేశానికి పవిత్రమైన మాదిరిగా ఉండగలదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, సాక్ష్యం చెప్పడం వేరు, బోధించడం వేరు. రెండు ఒకటి కాదు.
బోధకుడిగా ఉన్నటువంటి ఎవరైతే వారు ఉన్నారో వారికి దేవుని పిలుపు ఉంటది. బోధకుడు తన యావత్ శక్తిని వినియోగించి దేవుని సత్యాలను ప్రకటిస్తాడు. అది బోధ. అయితే సాక్ష్యం ఏంటి అంటే మన ఆశలు, ఆదర్శాలు, కోరికల కంటే మిన్నగా మనల్ని మనము దేవుడు మనల్ని హెచ్చించి ఏమండి తన యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా మలుచుకుంటాడు. ఆ సాక్ష్యం కలిగిన జీవితం అనుకుంటా. ఆయన తన శిష్యులను పెంతెకోస్తు తర్వాత ఎలాగైతే మలుచుకున్నాడు, ఈరోజు భూమి మీద ఆయన నామాన్ని అంగీకరించిన మనలను కూడా తన ఉద్దేశాల కొరకు, తన యొక్క ప్రణాళికల కొరకు అలాగే మనల్ని కూడా మలుచుకోగల సమర్థుడైన. పెంతెకోస్తు ఉద్దేశము శిష్యులకు ఏదో బోధించడం కాదు, కానీ వారేంటి బోధిస్తున్నారో అదే వారి జీవితంలో సాక్షాత్కరించే విధంగా చేయడమే పెంతెకోస్తు యొక్క ఉద్దేశం. అందుకే అపోస్తల కార్యాల గ్రంథం లూకా సువార్తలు అంటాడు, నాకు సాక్షులై ఉంటారు. అపోస్తల కార్యాలు అంటాడు, బోధిగంతముల వరకు మీరు నా సాక్షులై ఉంటారని చెప్పేసి ఆ సందేశము మన జీవితంలో సాక్షాత్కరించడమే నిజమైన సాక్ష్యం. గమనించండి, మనం మాట్లాడుతున్నప్పుడు దేవునికి మన జీవితంలో స్వేచ్ఛనివ్వాలి. మన ద్వారా దేవుని సందేశము ఇతరులను ఏమని విమోచించే ముందే ఆ విమోచన ఏదైతే ఉందో అది మన జీవితంలో వాస్తవం కావాలి. మనము చెప్పబోయేటువంటి సందేశం పట్ల శ్రద్ధ వహించాలి. మనం ఇచ్చేటువంటి సాక్ష్యం పట్ల శ్రద్ధ వహించాలి. అప్పుడు దేవుడు తన మహిమ కొరకు అగ్ని జ్వాల వంటి సందేశాన్ని మన నోటి ద్వారా పంపిస్తాడు, లేక మన నోట్లో ఉంచుతాడు. కనుక ఆయన సందేశం ఏదైతే ఉందో దానికి మాదిరిగా మనం ఉండాలనేది ప్రభు ఈ దినాన్ని కోరుకుంటున్నాడు. అందుకనకే పౌలు తిమోతికి చెప్పిన మాట, వాక్యాన్ని ప్రకటించు, సమయాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి కనుక ప్రయాసపడదాం ప్రభు కొరకు. ఆయన వాక్యాన్ని అనేకులకు విస్తరింప చేస్తూ దేవుని యొక్క సందేశానికి మాదిరిలుగా ఉండి అనేకులను అనగా నశించిపోతున్న వారిని ప్రభు మార్గంలోకి నడిపిద్దాం, జీవ మార్గమును వారికి ప్రకటిద్దాం, వారిని కూడా ఆహ్వానిద్దాం. దేవుడి మాటలు మనకు దీవించును కాక. ప్రార్థన. మహోన్నతుడా, మీకు వందనాలు. నూతన ఉదయకాల సమయంలో నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన సందేశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా నిజమైన నీ సందేశం ఏదైతే ఉందో, నీ మాటలు ఏవైతే ఉన్నో వాటికి మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలని, ఆయన మమ్మల్ని మీరు మార్చుకోవాలని, మా సాక్ష్యము విలువైనదై నీ యొక్క సందేశానికి విధేయత కలిగినటువంటి జీవితంగా ఉండాలని ఆయన మీరు ఇచ్చిన సందేశం బట్టి స్తోత్రాలు. అన్నాడు పౌలు ఏ విధంగా అయితే తిమోతికి హెచ్చరించాడు, ఆయన నీ ఆత్మది రోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ మాటలు వింటున్నప్పుడు అందరి జీవితంలో ఫలవర్తంగా మార్చండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.